ఈరోజు మనకేంటంటే చాలా మంది చెప్తున్నారు, టు బి ఫ్రాంక్ ఏంటంటే ఎండి గారిని చూడటం అనేది సహజంగా జరగని పని అండి. ఎందుకంటే 99% ఏంటంటే ఇలాంటి స్కీములు పెట్టిన వాళ్ళందరూ కూడా దొంగలే ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు బయటికి రారు, చెప్పుకోలేరు. ఈ థర్డ్ పార్టీ క్లబ్ సిస్టమ్ ఉన్నది కదా, ఆయన ఏంటంటే 100కి 100% కూడా 100కి 100% ప్యూర్లీ ట్రాన్స్పరెన్సీ. అందువల్ల ఏంటంటే ధైర్యంగా ఏంటంటే అందరి ముందు అలా తిరుగుతున్నారు, ప్రతిరోజు అందరికీ చెప్తున్నారు. మీరు నేను కోటేశ్వరం అయిపోవాలని చెప్పేసి ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. தமிழ் ట్రాన్స్లేషన్ బాగుంటుంది. ಎಲ್ಲ కంపెనీ ఎండీస్ పబ్లిక్లో వరమాటాను. ఎందుకన్నాక ఎప్పుడు 3 రోజులు ఎవరికి తెలియదు, కంపెనీ ఎప్పుడు మూసేచ్చలో ఎవరు తెలియదు కాబట్టి ఎండి రాడు. కంపెనీ ఎండి పబ్లిక్లో వరమాటాను. అవునా? ఓకే, కంపెనీ ఎండి పబ్లిక్లోకి రాడు. ఎందుకంటే తెలియక కంపెనీ ఎక్కువ 3 రోజులు ఉంటే ఎండికి తెలియదు, அதனால வெளியே வர மாட்டாரு, ప్రజలకు రాడు. అందుకని ఈ ఎండి మన మధ్యనే ఉన్నాడు, ఎందుకంటే ఇద్దరికి అర్థం కావాలని మన మధ్యలో ఉన్నాడు. మొన్న ఒక మీటింగ్ జరిగింది తమిళనాడులో మీటింగ్ మాట్లాడుతున్నారు. సారు మీకు తెలుగు అర్థం కాదా? తమిళ్లో చెప్పేది సార్ ఏమంటే, మీరు ఎవరికైనా పోయి చెప్పండి, నేను ఫ్రంట్లో ఉంటా, నా ముఖమే చూపిస్తున్నా ప్రజలకి. ఏదైనా అయితే నన్ను అడుగుతారు వాళ్ళు, మీకు మళ్ళీ ఎవరిని అడగరు. అందుకని నేను ఫ్రంట్లో ఉంటా. மேடம் நான் ஃப்ரண்ட்ல இருப்பேன், உங்களுக்கு ஏதாவது பிரச்சனை வந்துச்சா நான் தான் நிற்கிறது. உன்னை திட்டாங்களா? ஃபர்ஸ்ட் என்ன திட்டுவாங்க, மீட்டிங்ல பப்ளிக் சொன்னாரு. ఇది ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి అంటే మన ముందర కనిపిస్తుంది అంటే ఫిజికల్గా, అంటే ఈ సిస్టమ్ ఎంత 100%, 100% కూడా నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా ఉంది. అందరినీ కూడా కోటేశ్వరం చేయాలన్నదే తపన. ఎందుకంటే ఏదో 10 మందిని కోటేశ్వరం చేసి మిగతాదంతా ఎత్తుకుపోతామన్న దృష్టిలో ఉన్న వల్లే 99% మంది. ఈయన ఏంటంటే నేను కాదు కోటేశ్వరం, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోటేశ్వరులు అవ్వాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఏంటంటే 3 పూట్ల భోజనం తిని ఒక చక్కటి ఇంట్లో ఉండి చక్కగా ఏంటంటే బట్ట కట్టుకొని హ్యాపీగా సమాజంలో తిరిగి. ఈ మీటింగ్ కి 10 స్టార్ రేటింగ్ ఉంటే ఏ రేటింగ్ ఇస్తారు? 10/10. అంత ఇంకా ఎక్కువ ఉంటే ఇంకెంత ఎక్కువ. థ్యాంక్ యూ సార్. లాస్ట్ పాయింట్ మనం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు, ఈ ఇన్సూరెన్స్ చేయండి ఇది చేయండి అని చెప్పేసి. అయితే ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మనం పోయిన తర్వాత వస్తాయి, మనం బ్రతికొండగా డబ్బులు రావు. క్రోర్పతి క్లబ్ డబ్బులు ప్రతి నెల మనం ఉండగా మనం తింటూ మనం తిరుగుతూ మనం ఎంజాయ్ చేస్తూ మన కళ్ళారా మన సంతోషాన్ని మనమే చూసుకునేటట్టుగా క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ ఈజ్ ద ఓన్లీ 1 పర్సన్.